అంటే మీ ముందస్తున్న ఇంకో ప్రధాన ఆరోపణ ఏంటి అంటే యాక్చువల్గా ఈ సినిమా ఎన్నికలకి ముందే రావాలి. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ప్రొలాంగ్ చేసుకుంటే ఇప్పటిదాకా నేను వచ్చారు. కంటెస్ట్ చేసేది ఉండే భువనగిరిలో. నాకు టైం లేదు, బికాజ్ మీరు చూస్తున్నారు కదా, నేను ఒక్కనే. నేను 150 పనులు ఉంటాయి ఇలా. అంటే కొంతమంది అనడం ఏంటంటే మీరు ఈ సినిమా ఈ సబ్జెక్ట్ తీసుకుని తద్వారా మీరు ఎన్నికలకు ముందుగా ఈ సినిమా రిలీజ్ చేసుకుంటే ఈ సినిమా ద్వారా మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టి బీజేపీకి ఓటు బ్యాంకింగ్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే సినిమా ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నాను అంటున్నారు. దానికి మీ సమాధానం? నా సమాధానం ఒకటే, ఇవాళ యావత్ ప్రపంచంలో ఏదైనా రాజకీయ పార్టీకి 13 కోట్ల మంది కార్యకర్తలు, రిజిస్టర్ అయిన కార్యకర్తలు ఉన్నారంటే అది బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీ ఇట్లాంటి చిన్న చిన్న వ్యవహారాలు చేయవలసిన అవసరం లేదు. బీజేపీ పార్టీలో ఉన్న 13 కోట్ల మంది, మన 142 కోట్లలో 13 కోట్ల మంది జనాభా, వాళ్ళంతా పెద్దోళ్ళు, ఓటర్స్ వాళ్ళు. 142 కోట్ల మంది ఓటర్లు ఉండరు కదా, 90 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. ఆ 90 కోట్ల మందిలో 13 కోట్ల మంది మా కార్యకర్తలు, నేను కూడా దాంట్లో ఒకరినే. ఆ 13 కోట్ల మంది ఒక్కొక్కరు 3 ఓట్లు వహించే శక్తి లేదా? 52 కోట్ల ఓట్లు పడతాయి, మెజారిటీ, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు గెలవగలుగుతుంది. ఇంత చిన్న పని బీజేపీ పార్టీ చేయగలిగిన అవసరం లేదు. అక్కడ ఉన్న కార్యకర్తలే చాలు. ఇది ఎవ్వరికి లేదు, ఏ పార్టీకి లేదు. చైనాలో లేదు, రష్యాలో లేదు, అమెరికాలో లేదు. ఓన్లీ యావత్ ప్రపంచంలో ఓన్లీ బీజేపీ పార్టీకే ఉంది ఇంతమంది స్ట్రెంత్, వర్కర్ స్ట్రెంత్. సో వేరే రూట్ ఎంచుకోవాల్సిన అవసరం లేదు, ఉన్న కార్యకర్తలే చాలు. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఈ సినిమా ఈ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు మీ అధిష్టానం ఆమోదం తీసుకోవడం జరిగిందా? చెప్పారా మీరు? అని తెలియజేసి. నేను ఫ్రీ సిటిజన్ అండి. ఆమె ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సి. నేను తండ్రిని, నేను భర్తను, నేను తాతను, అమ్మమ్మ తాతను, నాయనమ్మ తాతను, నేను కొడుకుని, నేను అన్నను. నాకెవరండి చెప్పేది? నేనేమన్నా చిన్న పిల్లగాన్నా? నాకు ఎవరితోనో పర్మిషన్ తీసుకోవాలని అవసరం లేదు కదా. ఆమె ఫ్రీ సిటిజన్. అంటే మీరు ఒక జాతీయ పార్టీ నాయకుడు. ఇప్పుడు నేనేం టెర్రరిజం క్రియేట్ సినిమా ద్వారా ఏమన్నా గొడవలు జరుగుతాయి, పర్యవసనాలు మీరు గొడవలు జరగకుండా చూసే బాధ్యత ఎవరిదండి? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం తరఫున ఎవరు పనిచేస్తారండి? లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ దే విల్ టేక్ కేర్. ఎట్లా గొడవ అవుతుంది? గొడవ చేస్తుంది ముడ్డి వలగొట్టండి, ఊరికైనా వదిలేస్తారా? గొడవ చేస్తే ఊరుకుంటారా? ఇప్పుడు అవుతున్నాయి మన దేశంలో, మన రాష్ట్రంలో మత కళాలు అవుతున్నాయి. హైదరాబాద్లో ఎంత బాగున్నారు ఇప్పుడు. ఎవ్వరికి పీస్ కావాలి, ఎవ్వరికి డిస్టర్బెన్స్ వద్దు. ఎవ్వడు కోర్టుకు వదలుచుకోలేదు, ఎవడు హాస్పిటల్కి వదలుచుకోలేదు, ఎవడు పోలీస్ స్టేషన్కి వదలుచుకోలేదు. ఎందుకంటే లైఫ్ పాడవుతుంది ఎవడైనా చేస్తే. నేను చేస్తున్నది ఏంది? ఒక నిర్మాతగా మారి ఈ ప్రాంతం నుంచి ఒక మంచి స్టోరీని తెరకెక్కిస్తున్నాను. తెలియాలి అందరికీ. తెలియద్దా? తెలిస్తే ఒక ఆయన అంటాడు, మానిన గాయాలను మళ్ళీ తవ్వుతున్నావు. ఎందుకు? ఏడదో వినా. మానిన గాయం అంటే ఆనాడు ఆయన గాయము బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడిపించింది మానిన, అది అది మాంతది ఆ గాయం? ఏం చేస్తే మాంతది? టిట్ ఫర్ టాట్ చేద్దామా? కాదు కదా. టిట్ ఫర్ టాట్ కాదు కదా, దెబ్బకు దెబ్బ అనేది కాదు కదా. జరిగిన వృత్తాంతం, జరిగిన ఘోరాన్ని, జరిగిన ఆ యొక్క దుశ్చర్యలను మనం సినిమా ద్వారా చూపిస్తే ఎవరికి నొప్పి? ఎవరు నొప్పి పడొద్దు, సినిమా చూడండి అని చెప్తాను. ఒకవేళ పర్యవసానాలు రేపు నెగిటివ్గా వస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నేను ఎందుకు రెస్పాన్సిబిలిటీ? వై షుడ్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ? మీరే కదా ఇటువంటి సబ్జెక్ట్తో ఇప్పుడు వస్తున్నారు. మీరు ఎప్పుడు కాశ్మీర్ ఫైల్స్ గాయం అంటున్నారు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వస్తే, ఇంకేదో వస్తే ఏమైనా డిస్టర్బెన్సెస్ అయినా, ఏమైనా పొడిషన్ రావడనా, ఎవడన్నా చంపిండా, ఏమైనా అయిందా? కాలే కదా. అట్లనే ఎవరికి టైం లేదు ఇక్కడ. ఊరికనే మాట్లాడేటోళ్ళు వాళ్ళు మాట్లాడతారు. బికాజ్ దే నీడ్ టు హ్యావ్ ఎ కంటెంట్ టు స్పీక్. వాళ్ళకి వేరే సబ్జెక్ట్ లేక ఈ విధమైన మాటలు మాట్లాడతారు. అవసరమే లేదు. బీజేపీ పార్టీకి ఆ లెవెల్కు స్టూప్ అయ్యే అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ క్రిస్టల్ క్లియర్ పార్టీ. ఏకైక పార్టీ ఈరోజు భారతదేశంలో. మా సనాతన ధర్మాన్ని మేము రక్షించుకుంటాం, మేము పెంపొందించుకుంటాం. ఎవడైనా మా మీద దాడి చేస్తే మాత్రం ఊరుకోమనే పద్ధతి ఉన్నది కదా, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. అదే అక్బరుద్దీన్ ఓవైసీ ఒక 5-6 ఏళ్ళకి 7-8 ఏళ్ల కింద చెప్పిండారా, 15 నిమిషాలు ఈయనరా మాకు, పోలీసు వాళ్ళు పక్క జరుగురు, మేము 100 కోట్ల మందికి మేము ఏందో చూపిస్తామని. మరి దాని మీద ఎవడో చర్య తీసుకోరు అంటే నువ్వు ఓనిరా బాయ్. అంటే నువ్వు అంటే ఏం లేదు, నేను సినిమా తీస్తే సినిమా ఇంకా బయటికి రాలే వస్తుంది అంటే ఇంత గంగులు ఎందుకు? డెఫినెట్గా ఈ సినిమా బయటకు వస్తుంది, ప్రజలు చూస్తారు, హర్షిస్తారు, వాళ్ళు జాగరూకతతో ఉంటారు. రేపు మళ్ళా రాజాకారులు పుట్టకుండా ఉంటుంది కథం. దట్స్ ఇట్. నా ధర్మాన్ని నేను నిర్వర్తించేసిన, నేను పోతా పైకి. ఉండేది ఉందా ఇక్కడ పర్మనెంట్గా? నేను ఒక మంచి కార్యక్రమం చేసి ఇవాళ కాకుండా 30 ఏళ్ళ తర్వాత 25 ఏళ్ళ తర్వాత పోవలసిందే కదా. దట్స్ ఇట్. నేను ఉన్నప్పుడు నేను నా దేశానికి ఏం చేసినా, నా సమాజానికి ఏం చేశానంటే ఇగో ఇది తెలియజేసినా. ఇది ఒకడు పుస్తకం రచిస్తాడు,
ఒకడు శిల్పం చెక్కుతాడు, ఒకడు దేవుని విగ్రహాన్ని చెక్కేస్తాడు, ఒకడు మంచి పనులు చేస్తాడు, మంచి ప్రభుత్వం వస్తే మంచి రహదారులు వేస్తారు, కాలువలు కడతారు, చెరువులు తవ్వుతారు. ఇట్లా నేను ఈ సినిమా ద్వారా భారతదేశ జనాభాకు తెలియజేస్తున్నా ఏమనంటే, ఆనాడు అమాయకత్వంతో ఆ విధంగా దౌర్జన్యాలు జరిగినాయి, మీరు కొంచెం తెలివితోని చూడండి. సమాజం కూడా ఏముంటుంది, ఇట్ విల్ బి లింక్, అవును అటువంటిది కావద్దు, మళ్ళీ ఆ దురాగతాలు రావద్దని ఒక ఆ లింక్ ఏర్పడుతుంది. దే విల్ ఆల్ బి ఇంటర్ట్వైన్, ఎవ్రీబడి విల్ బి కనెక్టెడ్. సో డివైడెడ్ కాదు అక్కడ. వచ్చే అవకాశం పరిస్థితి అసలు లేవు కదా, మీరు వస్తాయి రాకూడదు కావాలంటే ఈ సినిమా చూడండి ఎలా అంటున్నారు, మీరు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు? ఇట్లా ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అది గతహ అయిపోయింది, మళ్ళీ వచ్చే అవకాశాలు ఎందుకుంటాయి? ఇప్పుడే చెప్పిన కదా, అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు ఆ రోజు, మన దేవతల గురించి ఏమన్నాడు, హిందువుల దేవత. ఓకే, భాగ్యలక్ష్మి, లక్ష్మి అంటారా, భాగ్యలక్ష్మి అదేమన్నా ఆమె మన పక్కనే మన రోడ్డు పక్కనే మన వ్యాపారం చిన్న చిరు వ్యాపారం చేసేదట, పని ఆమెనా దేవత ఆమె భాగ్యలక్ష్మి. యూ కాంట్ you're a person who is educated in a foreign country, right? You can pronounce God's names, right? When I say Allah, you can't say God. If I say Bhagyalakshmi, you can't pronounce it. So, okkati, my friend, you're like my son. Manamu ongute tantar, ఎదిరిస్తే జరిగిపోతారు. సో సమాజాన్ని ఎన్లైటన్ చేయాలి, సమాజానికి చాటి చెప్పాలి, ధైర్యంగా చాటి చెప్పాలి. మీరు సమాయత్తం కండి, మీరు జాగరూకతతో ఉండండి అని చెప్పాలి. అది నేను చేస్తున్నా అంతే. ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మీకు మీ ఫ్యామిలీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి అని ఒక సమాచారం. ఫ్యామిలీ దీంట్లో ఏం ఇన్వాల్వ్ లేదు. నాకు చాలా మెసేజ్లు వాటి వస్తాయి. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నా దేశంలో, నా రాష్ట్రంలో, నా పట్టణంలో నేను పుట్టి పెరిగిన జాగల 62 ఏళ్ళు ఉన్న 62 ఏళ్ళలో నేను భయపడింది ఇవాళ తోక సత్తిగాళ్ళు వచ్చి నన్ను భయపెడతానే అది. నా ఎబ్బడెవరున్నారు, నాకు బాసులు ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నారు. నా తల్లి ఎవరు? భరతమాత. నా అన్నవరు? భగత్ సింగ్. నన్ను ముట్టుకుంటాడా? ముట్టుకుంటే అగ్గైపోతారు, ముట్టుకుంటే కాలిపోతారు. సో అటువంటి చిల్లర చిచోరా ఎవడో భయపెట్టిస్తే నేను భయపడి చెడ్డీలో ఉత్సవోసుకుంటాను కాదుడా. ఐఎమ్ రెడీ, ఆర్ యూ రెడీ? అంతే. నన్ను ఎవరు అనిపిస్తుంది? ఇది వెంకటేశ్వర స్వామి అనిపిస్తుంది నాతో. ధైర్యంగా వచ్చి సినిమాది ఎవడేమి నీ వెంటనే కూడా పీకలేడు, పీకమని వచ్చి ఐఎమ్ రెడీ.